శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 37వ శ్లోకం. అర్జున ఉవాచ తస్మాన్నరః వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హాత్వా సుఖినః స్యామ భారవా. భావం: కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను స్నేహితులను చంపడం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము అని శ్రీకృష్ణుడితో అర్జునుడు పలుకుతున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. ఈ శ్లోక వివరణ. కాబట్టి ఓ మాధవ, నేను చెప్పేది ఏమిటంటే, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు. వీళ్లను చంపడం న్యాయమా చెప్పు? అయినా సొంత వారిని దగ్గర బంధువులను చంపుకుంటే మనకు ఏం లభిస్తుంది, ఏం సార్థకత ఉంటుంది అని శ్రీకృష్ణుడితో అన్నాడు అర్జునుడు. ఇంతకు క్రితం దుర్యోధనాదులు దుర్మార్గులు దుష్టులు అన్నవాడు ఇప్పుడు వారు కూడా బంధువులే అనే స్థాయికి వచ్చాడు అర్జునుడు. ధార్తరాష్ట్రులు మొదలైన వారు నా బంధువులే, నా యొక్క బంధువులే అని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు, మమకారం, రాగానుబంధం అర్జునుడిలో బాగా పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యం అనిపించింది. ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమెట్టాడుతున్నాడు అనే విషయం గమనించాడు శ్రీకృష్ణుడు.